ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దేశంగా నియంత దేశమైనటువంటి రష్యా నుండి ఉక్రెయిన్ అనేటువంటి ప్రజాస్వామ్య దేశాన్ని కాపాడేందుకోసం దానికి సాయం చేస్తున్నామని చెప్తుంది అమెరికా. అమెరికాతో పాటుగా యూరప్ దేశాలన్నీ అయ్యే చెప్తాయి. అందుకే వాళ్ళు ఆయుధాలు ఇస్తున్నారు. ఆ ఆయుధాలతోనే ఉక్రెయిన్ ఇప్పటికి 3వ ఏడు యుద్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కొత్త సమస్య తెర మీదకి వచ్చింది. ఏంటి అంటే నిఘా సంబంధించినటువంటి పరికరాలు పెద్ద ఎత్తున నల్ల సముద్రంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఏదైతే రష్యా స్థావరాలు లేదా రష్యాకు సంబంధించినటువంటి బలగాలు ఎక్కడైతే మోహరించి ఉన్నాయో ఆ ప్రాంతంలో అమెరికాకు సంబంధించినటువంటి నిఘా డ్రోన్లు తిరిగినాయి అన్నటువంటి విషయాన్ని రష్యా ఐడెంటిఫై చేసింది. గతంలో కూడా ఇట్లా తిరిగినప్పుడు ఆ తర్వాత ఉక్రెయిన్ స్ట్రాటజిక్గా మిస్సైల్ అటాక్ చేసింది. అప్పుడు రష్యాకు సంబంధించినటువంటి విమానవాహక యుద్ధ నౌక కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. అలాగే 2-3 షిప్స్ డ్యామేజ్ అయినాయి. ఆ తర్వాత ఆ షిప్స్ అన్నిటి అక్కడి నుంచి అవతలకి తీసుకెళ్ళిపోయింది రష్యా. ఇప్పుడు అవి ఏ ప్రాంతంలో సేఫ్గా ఉన్నాయో ఆ ప్రాంతంలో అమెరికా డ్రోన్స్ తిరిగినాయి అన్నటువంటి విషయం కనిపెట్టింది. రష్యాకు ఒక సంగతి తెలుసు, పేరుకి ఉక్రెయిన్ దాడి. ఓ రకంగా చెప్పాలంటే మనకి భీష్ముడిని దెబ్బ కొట్టడం కోసం సెకండ్ని ముందు పెట్టుకుని అర్జునుడు యుద్ధం చేసినటువంటి తరహాలోనే రష్యా అనేటువంటి శక్తివంతమైన దేశాన్ని దెబ్బ కొట్టడం కోసం ఉక్రెయిన్ ముందు పెట్టి అమెరికా ఆడుతున్నటువంటి నాటకం అన్నది తెలుసు. కాబట్టి కథ మరొకసారి చర్చకు వచ్చింది. రష్యా అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాకి ఆధారాలు చూపెడుతూ కంట్రోల్ చేసుకోమని చెప్పింది.